హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. సో మేమైతే రీసెంట్గా నల్గొండ దగ్గరలో ఉన్న ఛాయా సోమేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇది శివుడి గుడియే. బట్ సీరియస్లీ గైస్, టెంపుల్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఆ టెంపుల్లో ఒక మహత్యం ఉందంట, అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. సో డు నాట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ టిల్ ద ఎండ్. మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. అండ్ ఈ టెంపుల్ కూడా నల్గొండకి వెళ్ళి ఒక 4 కిలోమీటర్స్ ముందు ఒక చిన్న విలేజ్లో ఉంది. నాకు తెలిసి ఈ టెంపుల్ గురించి ఎవరికైనా తెలుసో లేదో తెలియదు, బట్ రష్ అయితే చాలా తక్కువగా ఉంది. మనకైతే చాలా ప్రశాంతంగా, ఈజీగా, తొందరగా దర్శనం చేసేసుకోవచ్చు శివుడిని. అండ్ లొకేషన్ చూసారా గైస్, ఎంత బాగుందో. నాకైతే చాలా 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 నచ్చింది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, లేకపోతే చిన్నపిల్లల బర్త్డే షూట్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. మరి లొకేషన్ అంత బాగుంది కదా, ఎవరు మాత్రం వదులుతారు. సో మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఫస్ట్ కోనర్లో కాలు కడుక్కొని పైన అలా నీళ్ళు చల్లుకొని, తర్వాత నేనైతే కోనేరు దగ్గర దీపం పెట్టాను. యాక్చువల్లీ ఏమైందంటే గైస్, ఈ దీపం మనం లోపల కూడా పెట్టచ్చు. సో మనం ఫస్ట్ టైం వెళ్ళాం కదా, నాకు తెలియలేదు, ఇక్కడే పెట్టాలేమో అనుకున్నాను. బట్ లోపల మనం చెట్టు దగ్గర కూడా పెట్టచ్చు, లేదా టెంపుల్ లోపల కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే లోపల పెట్టేయండి, ఇంకా మంచిది. ఇంకా దీపం పెట్టేసి మేమైతే లోపలికి వచ్చేసాము. అండ్ టెంపుల్ వ్యూ అయితే ఇది గైస్ చాలా బాగుంది. సో ఎక్కువగా రష్ లేదు కదా, మేమైతే తొందరగా దర్శనానికి వెళ్ళిపోయాము. ఫస్ట్ గణేష్ని దర్శించుకొని ఆ పక్కనే ఉన్న శివుడిని అయితే చూసాము. మేము అర్చన కూడా చేసుకున్నాము, చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది, బ్లెస్డ్ అనిపించింది. అండ్ ఇక్కడ మహత్యం అని చెప్పాను కదా, అదేంటి అని అంటే ఇక్కడ లోపల లైట్స్ ఆన్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, గర్భగుడిలో లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఒక షాడో అనేది వెనక వాల్ పైన కనిపిస్తుంది. సో ఆ షాడో నిజంగానే మహత్యమా లేదా సైంటిఫిక్గానా ఏంటో తెలియదు, బట్ నేనైతే చూశాను, రికార్డ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అస్సలు కుదరలేదు గైస్. ఆ పూజారి గారు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చూసేయండి, ఇది నల్గొండ దగ్గరలో ఉంది. వచ్చిన ప్రతి వాళ్ళందరూ కూడా అక్కడ నిల్చొని లైట్ ఆఫ్ చేయండి అయ్యగారు, ఒకసారి మేము చూస్తాము అని చెప్పి ఆఫ్ చేయించుకొని మరీ దర్శించుకుంటున్నారు. సో అది నిజం అని నమ్మాలా లేదా ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ నేను రికార్డ్ చేయడానికి చాలా ట్రై చేశాను. అక్కడే కూర్చున్నాము దర్శనం అయిపోయాక కూడా, బట్ కుదరలేదు గైస్. సో నల్గొండ దగ్గరే కదా, ఎవరైనా నల్గొండలో ఉన్న వాళ్ళు తెలియకుండా ఉంటే వెళ్ళి చూడండి, అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకా దర్శనం అయిపోయాక అలా ముందుకెళ్ళి కొంచెం లొకేషన్లో మేమైతే ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం జరిగింది. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.